మాకు అత్యంత సన్నిహితులైన లవ్ గాస్పల్ వీక్షకులందరికీ సర్వశుభాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రామిస్ ల్యాండ్ గురించి చాలా అద్భుతమైన విషయాలు ఈ వీడియోలో చర్చించబోతున్నాం. దేవుడిచ్చిన ప్రామిస్ ల్యాండ్ ఏది, ప్రస్తుతం ఉన్న ప్రామిస్ ల్యాండ్కి అప్పటి ల్యాండ్కి తేడా ఏంటి, ఇప్పుడున్న ల్యాండ్ విషయంలో చాలామంది పొరబడుతున్నారు, ఆ పొరబాట్లు ఏంటి, అసలైన ప్రామిస్ ల్యాండ్ గురించి, అసలైన ఇజ్రాయేలు యొక్క ప్రాంతం గురించి, అసలైన పాలస్తీనా గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ద ల్యాండ్ ఆఫ్ ఇజ్రాయెల్, అసలైన ఇజ్రాయెల్ ల్యాండ్ ఎక్కడుంది, ప్రస్తుతం ఉన్న ల్యాండ్ ఎంతవరకు మార్పులకు లోనయింది, అది ఎలా మార్పు చెందుతూ వస్తుంది, ప్రజెంట్ దాని సరిహద్దులు ఏంటి, అన్నీ వివరంగా మాట్లాడుకుందాం. యేసుక్రీస్తు వారు జన్మించిన, సువార్త ప్రకటించిన ఈ ఇజ్రాయెల్ జెరూషలేం ప్రాంతం చాలా విశిష్టమైంది. అనేక మార్పులకు లోనవుతూ అనేక మార్పులు చోటు చేసుకుంటూ ఉన్న ప్రాంతం ఇది. వరల్డ్ మ్యాప్ని చూస్తే ప్రపంచ పటంలో ఇజ్రాయెల్ అండ్ జెరూషలేం ప్రాంతాలు ప్రపంచానికి మధ్యలో ఉంటాయి. 3 కాంటినెంట్స్కి మధ్యలో ఉంటాయి. ప్రపంచ భూభాగాల మధ్యలో ఉంటుంది. యూరప్ ఖండం, ఆఫ్రికా ఖండం, ఆసియా ఖండాల మధ్య ఒక మిడ్ పాయింట్గా కూడా, ఒక కంజంక్షన్గా కూడా ఉంటుంది. బైబిల్ ప్లేస్ అనేది రియల్ ప్లేస్ ఆఫ్ ఎర్త్. చాలా చాలా చిన్న ప్రాంతమే అయినప్పటికీ చాలా విశిష్టమైన ప్రాంతం. యెహెజ్కేలు గ్రంథం 5వ అధ్యాయం 5వ వాక్యంలో కూడా బైబిల్లో చూస్తే, జెరూషలేం ఐ హావ్ సెట్ ఇన్ ద సెంటర్ ఆఫ్ నేషన్స్ అండ్ కంట్రీస్, దేశాల మధ్యలో పెట్టినటువంటి దేశంగా బైబిల్ ప్రకారం మనకు తెలుస్తుంది. సో కంప్లీట్గా ఆ ల్యాండ్ ఆఫ్ ఇజ్రాయెల్ ప్రజెంట్ ఎలా మారిందో పూర్తిగా చూడండి, చాలా బాగుంటుంది. పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి. ఐగుప్తు బానిసత్వం నుంచి ఇజ్రాయేలు ప్రజలంతా వచ్చి దేవుడు ఇచ్చినటువంటి వాగ్దాన భూమికి చేరుకున్నారు. ఇక్కడ ఈ కానాను దేశంలో వాగ్దాన భూమిలో ఇజ్రాయేలు వారు రాకముందు, అంతకుముందు నివసిస్తున్న వారందరినీ వెళ్ళగొట్టి దౌర్జన్యం చేసి ఈ ల్యాండ్ని ఆక్యుపై చేశారనుకుంటారు. అసలు నిజం తెలియదు. అసలు ఆ ప్రామిస్ ల్యాండ్ ఎవరిది, అసలు ప్రామిస్ ల్యాండ్ గురించి దేవుడు ఎవరికి వాగ్దానం చేశారు అంటే, ప్రామిస్ ల్యాండ్ గురించి దేవుడు ముందుగానే అబ్రహాముకు వాగ్దానం చేశాడు. అబ్రహాము ఊరు అనే దేశంలో ఉండేవాడు. అబ్రహాము ఊరు అనే ప్రాంతం నుంచి ప్రామిస్ ల్యాండ్ వెళ్ళాడు. దేవుని చిత్త ప్రకారం చాలా దూరం ప్రయాణించి ప్రామిస్ ల్యాండ్ చేరుకున్నాడు. నేడు అబ్రహాముకి ఇచ్చిన ఆ ప్రామిస్ ల్యాండ్ ప్రజెంట్ దేశాలతో పోలిస్తే ల్యాండ్ అనేది ఇది. అబ్రహాముకు దేవుడిచ్చిన ల్యాండ్ ఇక్కడే అతని తర్వాత తన తరముల వారికి ఇచ్చాడు అబ్రహాము. అబ్రహాము తన వారు తన సంతతంతా కూడా పొంది అనుభవించినప్పటి ప్రామిస్ ల్యాండ్ చాలా పెద్దది. యూఫ్రటీస్ నది దగ్గర నుంచి నైలు నది వరకు ఉన్నటువంటి ల్యాండ్ అసలైన ప్రామిస్ ల్యాండ్. ఆదికాండం 15వ అధ్యాయం 18వ వాక్యం ప్రకారం మనకు తెలుస్తుంది, యూఫ్రటీస్ నది దగ్గర నుంచి నైలు నది వరకు ఉన్న ల్యాండ్ అది. చరిత్రలో అది వారు పొందుకున్నటువంటి ల్యాండ్. దానిలో ఇజ్రాయెల్, ఈ జెరూషలేం చాలా చిన్నగా ఉంటాయి. అబ్రహాము వంశంలో చాలా ముఖ్యమైన వాడు యాకోబు. యాకోబుకు 12 మంది కుమారులు. ఈ 12 మంది కుమారుల్ని ఇజ్రాయేలీలు అంటారు. వారి సంతతంతటిని కూడా ఇజ్రాయేలు ప్రజలు అంటారు. అదే వారి ల్యాండ్, అదే వారి కానాను దేశం. ఈ స్టోరీ ఎక్కడ స్టార్ట్ అయిందో మర్చిపోకండి. ఇది కానానులోనే స్టార్ట్ అయ్యింది, కానాను నుండే స్టార్ట్ అయ్యింది అని మర్చిపోకండి. అందుకే ఆ దేశం ఇజ్రాయేలు వారిది కాబట్టి ఇజ్రాయేలు దేశం. ఇజ్రాయేలు 12 మందిలో యోసేపు ఒకరు. అతని అన్నదమ్ములు అతన్ని అమ్మేశారు. అతను ఒక దాసిగా, స్లేవ్గా ఈజిప్టుకు తీసుకుపోబడతాడు, అమ్మేస్తారు. ఈజిప్టులో గోషాన్ అనేటువంటి ప్రాంతానికి తీసుకుపోబడతాడు. అక్కడే యోసేపు స్థిరపడ్డాడు. ఈ యోసేపుకు చెందిన కుటుంబం అంతా కూడా, అంటే యాకోబుకు చెందిన సంతానం ఇజ్రాయేలు ప్రజలందరూ కూడా కరువు కాలంలో ఆ ప్రామిస్ ల్యాండ్ నుంచి గోషన్ ప్రాంతానికి వచ్చేశారు. అలా కానాను నుండి వారి ప్రజలు బందీలుగా, స్లేవ్స్గా వచ్చేశారు. 12 గోత్రాల నుండి అనేక మంది ప్రజలు విస్తరించారు. ఎక్సోడస్ స్టార్ట్ అయ్యింది. నిర్గమాకాండం స్టార్ట్ అయింది. 430 సంవత్సరాల బానిసత్వం తర్వాత మరలా మోషే నాయకత్వంలో వారికిచ్చిన వాగ్దాన భూమిని మరలా ఇస్తాను, ఈసారి ఆ దేశం పాలు తేనెలు ప్రవహించేటువంటి కానాను దేశంగా చేస్తాను అని చెప్పి దేవుడు మరలా నడిపించారు. 40 సంవత్సరాలు అరణ్య మార్గం ద్వారా సిద్ధపరిచి మళ్ళీ వాగ్దాన భూమికి నడిపించారు. వారి విశ్వాసాన్ని తొలగించి సిద్ధపరచరి 40 సంవత్సరాలు. 12 మంది తెగలు. ఈ 12 ట్రైబ్స్కి కూడా సెపరేట్గా భాగాలుగా చేసి యెహోషువ నాయకత్వంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క భాగంగా ఇచ్చారు. 12 మంది తెగలు, 12 ట్రైబ్స్కి కూడా సెపరేట్గా భూభాగాలన్నీ సెపరేట్ చేసి యెహోషువ నాయకత్వంలో వారందరికీ ఇచ్చారు. అయినా సరే వారు పూర్తిగా పొందలేకపోయారు. చాలా స్ట్రగుల్స్, చాలా వార్సు జరిగాయి. ఈ 400 సంవత్సరాల కాలంలో మెల్లమెల్లగా వారి కానాను దేశాన్ని వేరే వాళ్ళు ఎవరో ఆక్యుపై చేసుకున్నారు. అప్పటికే ఆక్యుపై చేసుకున్న వారి మీదే ఈ యుద్ధాలు, స్ట్రగుల్స్, వార్సు జరిగాయి. ల్యాండ్ ఇంకా వారి కంట్రోల్లోకి రాలేదు. కానాను దేశంలోకి, అంటే వారి పూర్వీకుల భూమిలోకి వచ్చి ఉన్నారు తప్ప ల్యాండ్ ఇంకా వారి కంట్రోల్లోకి రాలేదు. న్యాయాధిపతుల కాలం వచ్చింది. న్యాయాధిపతుల కాలంలో చాలా స్ట్రగుల్స్ పడ్డారు. వారి వారి ప్రాంతాలకి న్యాయాధిపతుల్ని ఎన్నుకొని పాలన జరిగించుకునేవారు. ఇజ్రాయేలు వారు అక్కడ జీవిస్తున్నారంతే, ల్యాండ్ వారు దక్కించుకోలేకపోయారు.
తరువాత కాలంలో యెజ్రెయేలీలకు మొదటి రాజుగా వచ్చింది సౌలు. రాజైన సౌలు కాలంలో రాజు కంట్రోల్లో ఉన్న ప్రాంతం ఇది. జెరూషలేంని కేంద్రంగా చేసుకుని రాజు పాలించినటువంటి రాజ్యం యెజ్రెయేలీల రాజ్యం ఇది. ఆ తర్వాత దావీదు రాజయ్యాడు. దావీదు రాజైన తర్వాత రాజ్యాన్ని విస్తరించాడు. ఈజిప్టు మొదలుకొని సిరియా వరకు చాలా ప్రాంతాన్ని కంట్రోల్లోకి తెచ్చాడు. ఆ తర్వాత సొలొమోన్ రాజయ్యాడు. సొలొమోన్ రాజైన తర్వాత ఇంకొక భూభాగం కంట్రోల్లోకి వచ్చింది. ఇంకొంత భూభాగాన్ని స్వాధీనం చేసుకున్నాడు. అలా సౌలు, దావీదు, సొలొమోను ద్వారా వచ్చినటువంటి ప్రాంతం ఇది. ఇది చాలా పెద్ద టెరిటరీ. దీన్ని కంట్రోల్లోకి తీసుకుని వచ్చి పాలించారు. సొలొమోను రాజు చనిపోయిన తర్వాత ఆ రాజ్యం రెండుగా విభజించబడింది. నార్దర్న్ కింగ్డమ్ ఆఫ్ ఇజ్రాయెల్ అని మొదటిది, సౌదర్న్ కింగ్డమ్ ఆఫ్ జూదా అని రెండోది. ఇలా రెండు దేశాలుగా, ఇజ్రాయెల్ దేశము, యూదా దేశం అని రెండు దేశాలుగా విభజించబడింది. ఈ రెండూ కూడా ఇజ్రాయేల్ వారి కంట్రోల్లోనే ఉన్నాయి. ఆ దేశాల ద్వారా మిగతా పక్క రాజ్యాలు కూడా విస్తరించాయి చుట్టూ. ప్రపంచంలో ప్రపంచ సామ్రాజ్యంగా మొట్టమొదటి సామ్రాజ్యంగా వెలిసింది అష్షూరు సామ్రాజ్యం, అజీరియన్ ఎంపైర్. ఇది చాలా విస్తరించింది. అలా ఇజ్రాయేల్ ప్రాంతానికి వచ్చి క్వార్గర్ అనేటువంటి ప్రాంతంలో యుద్ధం కూడా చేశారు. ఆరాము, ఆహాబు రాజులుగా ఉండేటువంటి టైం అది. అజీరియా రాజైనటువంటి షల్మనేజర్ III చేతిలో ఓడిపోయారు వీళ్ళు. అజీరియా స్ట్రాంగ్ అయిపోయింది. కింగ్ యోహు అజీరియాకు లొంగిపోయాడు. అజీరియా దెబ్బకి నార్థన్లో ఉన్న ప్రజలంతా కూడా జెరూషలేం వచ్చేశారు. నార్దర్న్ కింగ్డమ్ వరకు కూడా ప్రాంతాలన్నింటినీ కూడా జయించారు అజీరియన్స్. ఆ నార్దర్న్ కింగ్డమ్ అంతా కూడా ఆక్రమించారు, ధ్వంసం చేశారు, ప్రజలను బందీలుగా తీసుకొని వెళ్ళిపోయారు. అంత మహాసామ్రాజ్యం, గ్రేట్ ఆర్మీ జెరూషలేంని మాత్రం దక్కించుకోలేకపోయింది. జెరూషలేంని ఏమీ చేయలేకపోయారు. మిగతా చుట్టుపక్కల ప్రాంతాలన్నింటినీ కూడా ఆక్యుపై చేశారు, ప్రాంతాలన్నీ ఆక్రమించారు. ఒక్క యోదయ రాజ్యాన్ని మాత్రం ఏమీ చేయలేకపోయారు. కొన్నాళ్ళకి యోధా రాజును కూడా పట్టుకొని బంధించారు, కానీ రాజ్యాన్ని మాత్రం ఏమీ చేయలేకపోయారు. కారణం చూస్తే బైబిల్లో తెలుస్తుంది. హిజ్కియా రాజు పశ్చాత్తాపం పొంది దేవుణ్ణి వేడుకున్నాడు. ప్రజలు కూడా ప్రాయశ్చిత్తపడి వేడుకున్నారు. ఆ తర్వాత అజీరియా సామ్రాజ్యం విచ్ఛిన్నమైపోయింది. ఆ తర్వాత హిజ్కియా రాజును బోనులో బందీగా తీసుకుని వెళ్ళిపోయారు. రాజ్యాన్ని కూడా ఆక్రమించారు, కానీ ఎక్కువ రోజులు ఉండలేకపోయింది. ఆ రాజ్యం విచ్ఛిన్నమైపోయింది. అశ్షూరు రాజ్యం పతనం అయిపోయింది. దానియేలు గ్రంథంలో చెప్పబడినట్లు బబులోను సామ్రాజ్యం లేచింది. అజీరియన్ కన్నా గ్రేట్ ఎంపైర్గా బబులోను వెలిసింది. బబులోను సామ్రాజ్యం గొప్ప రాజ్యంగా వెలిసింది. చాలా భాగాన్ని ఆక్రమించుకుంది. 3 సార్లు అటాక్ చేసి ధ్వంసం చేసి చెరపట్టుకుపోయారు. ఫస్ట్ సారి అటాక్ చేసినప్పుడు దానియేలు, అతని ఫ్రెండ్స్ ఇంకా కొందరిని తీసుకుని వెళ్ళిపోతారు. రెండోసారి మరికొందరు, ఫైనల్గా 3వసారి పూర్తిగా ఆ ప్రాంతాన్ని నాశనం చేసి ధ్వంసం చేసి ప్రజలను చెరకొనిపోతారు. అంతా కూడా బబులోను సామ్రాజ్యం రూల్ చేసేది. ఆ తర్వాత బబులోను కన్నా బలమైన శక్తివంతమైన రాజ్యం వెలిసింది. అదే పర్షియా సామ్రాజ్యం. పర్షియా సామ్రాజ్యం అనేకమైన రాజ్యాలను గెలిచి గ్రేటర్ కింగ్డమ్స్ని ఏర్పాటు చేసింది. అతిపెద్ద సామ్రాజ్యంగా స్థాపించింది. యోదయ రాజ్యాన్ని కూడా గెలిచింది. గెలవడమే కాదు, యెజ్రెయేలు వంశస్థులైనటువంటి యూదులను యోదయాకి వెళ్ళడానికి అవకాశం ఇచ్చారు, అనుమతి ఇచ్చారు. బబులోను ప్రాంతం నుంచి రాజులు, ముఖ్యమైన వారంతా కూడా మొదటి విడతలో వెళ్ళారు. రెండవసారి యజ్రా, నెహెమ్యాలతో కలిసి అనేక మంది రెండోసారి వెళ్ళారు. యోదయ రాజ్యం మళ్ళీ స్థాపించారు. పాడైపోయిన కట్టడాలన్నీ తిరిగి నిర్మించారు. యజ్రా, నెహెమ్యా కాలంలో ఆ తర్వాత అనేకులు కూడా తరలి వస్తూనే ఉన్నారు. పర్షియా సామ్రాజ్యం తర్వాత అతిపెద్ద ఎంపైర్ గ్రీస్ ఎంపైర్ ప్రపంచ రాజ్యాలన్నిటినీ కూడా ఆక్రమిస్తూ వాగ్దాన భూమిని కూడా ఆక్రమించింది. అలెగ్జాండర్ నాయకత్వంలో భారతదేశం వరకు కూడా ఆక్రమించి గ్రీసు సామ్రాజ్యాన్ని స్థాపించారు. అలెగ్జాండర్ చనిపోయిన తర్వాత అతని రాజ్యం 4 భాగాలుగా విడిపోయింది. యోదయ రాజ్యం అంతా టోలమిక్ ఎంపైర్లోకి వెళ్ళిపోయింది. సెపరేట్గా లేదు, కానీ వారి రాజ్యంలో భాగమై ఉండేది. తరువాత సెల్యూసిడ్ కింగ్డమ్ మెల్లగా అన్నిటినీ కూడా ఆక్రమించింది. యోదయ రాజ్యాన్ని కూడా ఆక్రమించింది. ఈ సెల్యూసిడ్ కింగ్డమ్ విస్తరించే లోపే అద్భుతమైన రోమా సామ్రాజ్యం ఈ రాజ్య విస్తరణను ఆపేసింది. ఈజిప్టును ఆక్రమించలేకపోయారు. ఇక్కడే టర్నింగ్ పాయింట్. యోదయాలో ఇంకా వారే ఉన్నారు. అంతియోకస్ IV ఎపిఫానస్ అనేటువంటి వాడు గ్రీకు కల్చర్ని ఫోర్స్ఫుల్గా రుద్దాడు. దేవాలయంలో అపవిత్రమైన పందిని బలిచ్చాడు. జియోస్ అనేటువంటి విగ్రహాన్ని మందిరంలో ప్రతిష్ఠించి పాగన్ ఆచారాలు, పాగన్ దైవ ఆరాధనలు ప్రవేశపెట్టాడు. అతిపెద్ద ప్రమాదంగా మారి దాన్ని తట్టుకోలేని యూదులంతా కూడా తిరగబడి వ్యతిరేకించి ఆ సామ్రాజ్యాన్ని లేకుండా చేశారు. ఆ పోరాటాలనే మకబీయుల పోరాటాలు అంటారు. అలా మకబీయుల రాజ్యం అనేది స్టార్ట్ అయింది. ఫర్ ద ఫస్ట్ టైం యూదులు మళ్ళీ వారి ప్రాంతాన్ని వారు పరిపాలించుకునేటువంటి రాజ్యంగా చేసుకుని రాజ్యంగా ఏర్పాటు చేసుకున్నారు. మకబీయుల రాజ్యం వాగ్దాన భూమిలో విస్తరించింది. యోనాతాను ఎక్స్పాండ్ చేశాడు దాన్ని. ఆ తర్వాత సీమోను ఇంకొంత ఎక్స్పాండ్ చేశాడు. మరికొంత హార్కానస్ అనేటువంటి వాడు ఎక్స్పాండ్ చేశాడు. ఆ తర్వాత యోహాను. ఇలా వీళ్ళంతా కూడా మకబీయులు. యూదుల ప్రామిస్ ల్యాండ్లో మళ్ళీ వారి రాజ్యం విస్తరించుకున్నారు.
అలా వారి రాజ్యం అనేది విస్తరించింది. ఈలోపు ప్రపంచ రాజ్యాలన్నిటినీ తలదన్ని అత్యంత శక్తివంతంగా తెలివిగల సామ్రాజ్యంగా రోమా సామ్రాజ్యం వచ్చింది. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 7వ వాక్యంలో చెప్పబడిన రోమన్ ఎంపైర్ మునుపు ఏ సామ్రాజ్యము లేనంత విస్తరించి ప్రపంచ దేశాలన్నిటినీ కూడా ఆకర్షించింది. ఆల్ రోడ్స్ ఆర్ కనెక్టెడ్ టు ద రోమ్ అని చాలా ప్రత్యేకంగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచింది రోమ్. ఇజ్రాయేలు రాజ్యము, ఇజ్రాయేలు భూమి, అలాగే యూదులు కూడా రోమన్ కంట్రోల్లోకి వెళ్ళిపోయారు. గ్రీకు కల్చర్కి రోమన్ కల్చర్కి పెద్ద తేడా ఉండదు, అలానే పాలించారు. వారి కల్చర్, వారి పద్ధతులు కూడా చొప్పించేశారు. యూదులు వారిని ఎదుర్కొనేవారు, తిరగబడేవారు, పోరాటాలు చేసేవారు. కానీ వారి ఆర్మీ చాలా స్ట్రాంగ్గా, సుపీరియర్గా ఉండేది. గ్రీకుల వలె ఉండేవారు కాదు. కాబట్టి ఆ వ్యతిరేకతలన్నీ కూడా ఓడిపోయాయి. ఆ టైంలోనే యేసుక్రీస్తు వారు పుట్టారు. అందరినీ ఐక్యం చేశారు. కొత్త విధానాన్ని, కొత్త బోధనని ప్రారంభించారు. ఆ తర్వాత మరణాన్ని గెలిచి మరలా కొన్ని రోజులుండి ఆరోహణమై వెళ్ళిపోయారు. కొన్నేళ్ల తర్వాత క్రీస్తు శకం 70లో అంటే 70 ADలో యెరూషలేమును ముట్టడి చేశారు, ఆక్రమించారు, కాల్చేశారు. వస్తువులన్నీ కూడా తీసుకుని వెళ్ళిపోయారు. దేవాలయం ధ్వంసం చేయబడింది, కాల్చివేయబడింది. ఆ తర్వాత రెండవ యూదుల రివాల్ట్, సెకండ్ రివాల్ట్ అనేది జరిగింది. హాడ్రియన్ అనేటువంటి చక్రవర్తి యెరూషలేమును పాగన్ ప్లేస్గా మార్చేశాడు. వారి దేవతల కల్చర్ని చొప్పించేశాడు. అనేక కట్టడాలు కట్టి బలవంతం చేసేశాడు. యూదులు సహించలేక ఎదురు తిరిగారు. రోమన్ సైనికుల మీద పడ్డారు. అది చూసి హాడ్రియన్ చక్రవర్తి యెరూషలేమును, దేవాలయాన్ని లేకుండా చేసి ధ్వంసం చేసి కాల్చేశాడు. జెరూషలేం పేరు కూడా మార్చేసి ఎలియా క్యాపిటోలినా అనేటువంటి పేరు మార్చేశాడు. జెరూషలేంలోనే కాదు, ఆ రాజ్యమంతా ధ్వంసం చేసి అనేకులను చంపి వాగ్దాన భూమిలో వారికి ఏ ఆనవాలు లేకుండా అన్నిటినీ కూడా సమూలంగా నాశనం చేశాడు. ఆ ప్రాంతం మొత్తాన్ని యోదయతో సహా సిరియా పాలస్తీనాగా పేరు మార్చారు. సిరియా పాలస్తీనాగా ఆ భూభాగం అంతటిని కూడా మార్చేశారు. ఎందుకు అంటే యూదులకు విరోధులు, శత్రువులైన ఫిలిస్తీన్ల పేరు పెట్టారు. అలా బలవంతంగా గ్రీకులు పెట్టిన పేరది. అంతేగాని అది ఫిలిస్తీన్ల భూమి కాదు, ఇజ్రాయేలు వారి భూమి. రోమా సామ్రాజ్యంలో కాన్స్టంటైన్ అనేటువంటి చక్రవర్తి వచ్చాడు. కాన్స్టంటైన్ సౌత్ అంతా కూడా కంట్రోల్ చేసి ఈస్ట్కి పోరాడి దక్కించుకోవాల్సి వచ్చింది. రోమన్ ఎంపైర్ ఏక సామ్రాజ్యంగా కాన్స్టంటైన్ పాలించాడు. యుద్ధం గెలిచిన తర్వాత కాన్స్టంటైన్, అతని సైన్యము కూడా ఒక సిలువను చూశారు. చరిత్రలో మొట్టమొదటి క్రైస్తవ చక్రవర్తిగా మారాడు. దేవుణ్ణి నమ్మాడు. ఈ రోమన్ ఎంపైర్ మొత్తము కూడా క్రైస్తవులుగా విశ్వసించారు. ఈ క్రమంలోనే మళ్ళీ జెరూషలేం ప్రాధాన్యత సంతరించుకుంది. కాన్స్టంటైన్ తల్లి హెలీనా ఈ జెరూషలేంలో సిలువను వెతకడానికి వెళ్ళింది. సిలువను వెతికింది. సిలువను వేసిన నిజమైనటువంటి ఆ సిలువను, వాటి ఆనవాళ్లను, ఆ జెరూషలేముకు సంబంధించిన విషయాలన్నిటినీ, వాటికి సంబంధించినవన్నీ కూడా కనుగొని గోల్గోతా అనేటువంటి ప్రాంతంలో పెద్ద బాసిల్లాకాను కూడా నిర్మించింది. ఆ ప్రాంతంలో జెరూషలేంలో చాలా చర్చెస్ నిర్మించబడ్డాయి. హోలీ ల్యాండ్ చాలా ప్రాముఖ్యత పొందింది రోమన్ ఎంపైర్లో. కొన్నాళ్ళకి రోమన్ ఎంపైర్ డివైడ్ అయిపోయిన తర్వాత డివైడ్ అయిన వెస్ట్ రోమన్ ఎంపైర్ పతనమయ్యి బైజాంటిన్ ఎంపైర్గా స్టార్ట్ అయింది. తర్వాత వెస్ట్లో ఉన్నటువంటి ఈ ససానిడ్ ఎంపైర్ మళ్ళీ మొత్తం ఆక్రమించుకొని కంట్రోల్లోకి తెచ్చుకొని జెరూషలేంలో చర్చెస్ అన్నీ కూడా కూల్చేసింది. జెరూషలేంలో హోలీ సెప్లికాను ధ్వంసం చేసి ఒరిజినల్ సిలువను, మిగతా వస్తువులను కూడా ఎత్తుకుపోయారు. ధ్వంసం చేయబడి ఎత్తుకుపోయారు ససానిడ్ ఆర్మీ. మళ్ళీ కొద్ది కాలానికే బైజాంటిన్ ఎంపైర్ మళ్ళీ కంట్రోల్లోకి తెచ్చుకున్నారు. ఈ టైంలోనే క్రీస్తు శకం 570 నుంచి 632లో మహమ్మద్ ఇస్లాంని స్ప్రెడ్ చేశాడు. చిన్న ప్రాంతం నుంచి కొత్త మతం మిడిల్ ఈస్ట్ మొత్తము కూడా వ్యాపించింది. మహమ్మద్ చనిపోయిన తర్వాత రషీదున్ అనేటువంటి ఒక ఖలీఫత్ పవర్ఫుల్గా ఇస్లాంని వ్యాపింపచేశాడు. యూరప్ అంతా, ఆఫ్రికా అంతా కూడా ఇస్లాం వ్యాపించింది. అలా వ్యాపించి కంట్రోల్ చేయడం వల్ల జెరూషలేం రూపురేఖలు కూడా మార్చి ఈ హోలీ ల్యాండ్ ప్రాంతంలో, హోలీ సెప్లికా ప్రాంతంలోనే డోమ్ ఆఫ్ ది రాక్ కట్టారు. అల్లక్సా మాస్క్ కూడా కట్టారు. ఇస్లాం చేతిలోకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఉమ్మయ్యద్ ఖలీఫత్ ఇస్లాం రాజ్యాన్ని ఇంకా వ్యాపింపజేశాడు. అబ్బాసీద్ ఖలీఫత్ ఆ తర్వాత కంట్రోల్లోకి తీసుకున్నాడు. ఆ తర్వాత ఫాతిమీద్ ఖలీఫత్ విస్తరించి హోలీ ల్యాండ్ని స్వాధీనం చేసుకుంది. ఈ ఫాతిమీద్ ఖలీఫత్ కాలంలోనే హోలీ ల్యాండ్లో చర్చ్ కోల్చబడింది. తర్వాత వారిని ఓడించి ససానిద్ ఎంపైర్ వచ్చిన తర్వాత వారి కాలంలో కోల్చబడింది మళ్ళీ కట్టారు. మళ్ళీ దాన్ని లేకుండా శాశ్వతంగా నాశనం చేశారు మళ్ళీ వెళ్ళవచ్చి. అదే పెద్ద బిగ్ ప్రాబ్లం అయింది. అప్పుడే యూరప్ నుంచి క్రూసేడులు స్టార్ట్ అయ్యారు. ల్యాండ్ ఆఫ్ ఇజ్రాయెల్ కంట్రోల్ కోసం క్రూసేడు యుద్ధాలు జరిగాయి. 3 క్రూసేడు యుద్ధాలు జరిగాయి. క్రూసేడు యుద్ధాల ఫలితంగా జెరూషలేం కింగ్డమ్ ఏర్పడింది. ఏకరాజ్యంగా 200 సంవత్సరాలు క్రూసేడుల కంట్రోల్లో ఉంది. ఈ హోలీ సెప్లికర్ చర్చిని మళ్ళీ నిర్మించారు. అన్నిటినీ కూడా మళ్ళీ కట్టారు. ఆ తర్వాత సలాదీన్ సుల్తాన్ వల్ల మళ్ళీ క్రైస్తవుల చేతిలో నుండి మళ్ళీ ముస్లింల కంట్రోల్లోకి వెళ్ళిపోయింది. మళ్ళీ ఆ కంట్రోల్ తప్పలేదు.
ఆ తర్వాత ఇంకొక పెద్ద రాజ్యం ఆటోమన్ ఎంపైర్. ఆటోమన్ ఎంపైర్ ఉద్భవించింది. చాలా ప్రాంతాలు, చాలా దేశాలు, చాలా రాజ్యాల్లో కంట్రోల్ చేసింది. జెరూసలేంతో సహా ప్రాంతాలన్నీ కూడా ఆటోమన్ కంట్రోల్లోకి వెళ్ళిపోయాయి. ఆ టైంలోనే సులేమాన్ ద మ్యాగ్నిఫిషియంట్ అనేటువంటి చక్రవర్తి ఆ జెరూసలేం యొక్క వాల్స్ని కట్టించాడు. ఓటోమన్ సామ్రాజ్యం మొదటి ప్రపంచ యుద్ధంలో కూడా పాల్గొంది. కాబట్టి దాని రిజల్ట్ గెలిచినటువంటి ఫ్రాన్స్, బ్రిటిష్ రాజ్యాలు దక్కించుకున్నాయి ఆ ప్రాంతాన్ని. ఓటోమన్ రాజ్యం ఓడిపోయింది, బ్రిటిష్లోకి ఈ కంట్రోల్ వెళ్ళిపోయింది. బ్రిటిష్ కంట్రోల్లోకే జెరూసలేం చుట్టుపక్కల ప్రాంతాలన్నీ వచ్చేసాయి. ఆ తర్వాత చుట్టూ అనేక దేశాలుగా ఆవిర్భవించాయి. ఆఖరికి జెరూసలేంను కూడా దేశంగా ఏర్పాటయ్యింది. ఆ తర్వాత రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత యూదులు తమ ల్యాండ్ మీద ఆధిపత్యం సాధించారు. యూదులు తమ భూమిని పొందుకున్నారు 1945లో. అట్ ద సేమ్ టైం అరబ్బులు కూడా వారి భూభాగాలు ఆటోమన్ సామ్రాజ్యం నుంచి దక్కించుకుని అరబ్ రాజ్యాలుగా వచ్చాయి. 1945లో ఆ ల్యాండ్ పరిస్థితి ఎలా ఉంది? ఆ తర్వాత 1947 నవంబర్ 29న యునైటెడ్ నేషన్స్ పార్టీషన్స్ చేసింది. 2 స్టేట్ సొల్యూషన్ ఇచ్చింది. గ్రీన్లో ఉన్నది అరబ్ ముస్లింలకి, మిగిలిన భూభాగంలో అంతా ఎడారి. అయినా సరే యూదులు యాక్సెప్ట్ చేశారు ఆ ఎడారి ప్రాంతాన్ని. అరబ్లు దాన్ని రిజెక్ట్ చేశారు కాబట్టి యూదులకు దక్కింది. 1948 మే 14న మిగతా భూభాగం అంతా కూడా ఇజ్రాయెల్ అని పిలువబడి ఒక దేశంగా ఆవిర్భవించింది. అది నచ్చని అరబ్ దేశాలన్నీ కూడా ఇజ్రాయేలు మీదకి యుద్ధానికి వచ్చాయి, అటాక్ చేశాయి. అయినా సరే ఇజ్రాయేల్ ఓడిపోలేదు. గాజా స్ట్రిప్ ఈజిప్ట్ కంట్రోల్లోనూ, ఈస్ట్ జెరూసలేం జార్డాన్ కంట్రోల్లోనూ ఉంది. ఆ తర్వాత 6 డే వార్ అనేది జరిగింది. అరబ్ ఇజ్రాయెల్ వార్ అంటారు. దెబ్బకి ఇజ్రాయెల్తో పాటు సీనాయి, గాజా, జూదియా, సమరియా, గోలాన్ హైట్స్ ఇలాంటి వాటిని ఇజ్రాయెల్ దక్కించుకుంది. అయినప్పటికీ ఈ యొక్క యుద్ధ వాతావరణం ద్వారా శాంతి ఒప్పందం చేశారు. శాంతి ఒప్పందం ద్వారా సీనాయి పెనిజులాని ఈజిప్ట్కి ఇచ్చేశారు. మిగతాదంతా ఇజ్రాయెల్ చేతిలోనే ఉంది. 2005లో ఇజ్రాయెల్ గాజాని విడిచిపెట్టేసింది. వెస్ట్ బ్యాంక్ ఏమో ముస్లింల చేతిలోకి వెళ్ళిపోయింది. జూదియా, సమరియా అనేవి నేటికి కూడా వెస్ట్ బ్యాంక్గానే ఉన్నాయి. కాంప్లికేటెడ్ ఏరియా అది. అయితే ఇవి హమాస్ కంట్రోల్లోకి తీసుకుంటుంది. ప్రజెంట్ ఉన్నటువంటి ఇజ్రాయెల్ ల్యాండ్ అనేది ఇది. సో స్టార్టింగ్ నుంచి నేటి ఇజ్రాయెల్ మ్యాప్ వరకు జరిగిన ఇజ్రాయెల్ ల్యాండ్లో జరిగినటువంటి మార్పులు ఇవి. అబ్రహాముకు దేవుడిచ్చిన వాగ్దాన భూమి ఇజ్రాయేలు భూమిని నేడు ఎలా కుదించి ఇజ్రాయేలు దేశంగా చూస్తున్నారో చూడండి. ఒక్కొక్క టైంలో, ఒక్కొక్క రాజ్యంలో ఒక్కొక్కలా మారుతూ వచ్చింది. ల్యాండ్ ఆఫ్ ఇజ్రాయెల్ యొక్క పూర్తి కథ అయితే ఇది పాలస్తీనా వారిదా, యూదుల వారిదా, అరబ్బులదా, ఇజ్రాయేలు వారిదా అని మాట్లాడుతున్న ప్రతిసారి వారికి నచ్చిన భూభాగాన్ని కోట్ చేస్తున్నారు, నచ్చినట్టు చిత్రీకరిస్తున్నారు. వాటి భాగాలన్నీ కూడా చరిత్రకు తగ్గట్టు, టైంకి తగ్గట్టు అవి విభజించబడి మారుతూ వచ్చింది. బట్ మూలాల నుండి చూస్తే ల్యాండ్ ఆఫ్ ఇజ్రాయెల్ యొక్క చరిత్ర అనేది ఇది క్లియర్గా అర్థం కావాలని, దీనికి సంబంధించిన ఏ విషయమైన అర్థం కావాలంటే ముందు ఈ ల్యాండ్ గురించి మీకు అర్థం కావాలి కాబట్టి ఈ వీడియోను పూర్తిగా ఇచ్చాను. ఇప్పుడు మాట్లాడుకుందాం ఆ ల్యాండ్ ఎవరిది, ఎవరిచ్చారు, ఎవరికిచ్చారు. అబ్రహాముకు ఉన్నటువంటి ల్యాండ్కి ఇప్పుడున్న ఇజ్రాయెల్ దేశానికి ఎంత తేడా, ఎంత వ్యత్యాసం ఉందో చూసారుగా. సో ఇజ్రాయెల్ ల్యాండ్ గురించి ఇంకా పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి. ఇజ్రాయెల్ దేశం కూడా ఇంకా పోరాటాలు ఫైట్ చేస్తూ, యుద్ధాలు చేస్తూనే ఉంది. ల్యాండ్ గురించి భయపడుతూనే ఉంది. సో ఇది ఇజ్రాయెల్ యొక్క ల్యాండ్ గురించి. మనం జరిగేటువంటి యుద్ధ వాతావరణాల గురించి కానీ, బైబిల్లో ఉన్నటువంటి ప్రస్తావనలు కానీ మనకు అర్థం కావాలంటే ముందు ఈ ల్యాండ్ గురించి అర్థం కావాలి. ఇది ఆ ప్రామిస్ ల్యాండ్ అంటే ఏంటి, ఆ ప్రామిస్ ల్యాండ్ నుంచి నేటి వరకు ఉన్నటువంటి ఇజ్రాయెల్ యొక్క ల్యాండ్ గురించిన విషయం, ప్రామిస్ ల్యాండ్ గురించిన విషయం. అసలైన ప్రామిస్ ల్యాండ్ ఇప్పుడు ఎక్కడుంది, ఏది అంటే అనేక దేశాలు దాన్ని ఆక్యుపై చేస్తున్నాయి. అనేక దేశాలు కంట్రోల్లో ఉన్నాయి. ఇస్లాం కంట్రోల్లో కొంత భూభాగం ఉంది, యూదుల కంట్రోల్లో కొంత భాగం మాత్రమే ఉంది. సో ఇది ఆ ల్యాండ్ గురించిన విషయం. ఈ విషయం చాలా క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఇతరులకు కూడా మంచి వీడియోను షేర్ చేయండి. ఇంకేదైనా సందేహాలున్నా, ప్రార్థన అవసరతలున్నా కూడా మాకు తెలియజేయండి, వాట్సాప్ చేయండి, ప్రార్థిస్తున్నాం. అలాగే మా వ్యయ ప్రయాసాల గురించి, మా పరిచర్యల గురించి సహాయం చేయాలనుకుంటే స్క్రీన్ మీద డీటెయిల్స్ ఉన్నాయి. మీ విలువైన కానుకలను పంపించి సహాయం చేయండి. ప్రపంచ భూభాగాలన్నిటిలోనూ కూడా ఎడారి భాగాన్ని మాత్రమే ఉపయోగించుకున్నటువంటి ఇజ్రాయెల్ దేశం ఎడారి భూభాగం కోసమే ఇంకా యుద్ధాలు చేస్తూనే ఉంది. యుద్ధాలు చేస్తున్నటువంటి ఆ ఇజ్రాయేలు దేశం వెనుక దేవుడున్నాడు అని ప్రతి వారు నమ్ముతారు. ఖచ్చితంగా ఆ ఇజ్రాయేలు దేశం నిలబడుతుంది ప్రతి యుద్ధంలోనూ. ఎంత పెద్ద దేశమైనప్పటికీ కూడా ఆ యుద్ధాన్ని గెలుస్తూ, నిలబడుతూ, తట్టుకుంటూ ఉంది. ఆ ప్రాంతం గురించి, ఆ కానాను దేశం గురించి, ఆ ప్రామిస్ ల్యాండ్ గురించి నేటి వరకు కూడా కొట్లాట జరుగుతూనే ఉంది. నేటికి కూడా యుద్ధాలు చేస్తూనే ఉంది. అది ఇజ్రాయేలు చరిత్ర, అది ఇజ్రాయేల్ ల్యాండ్ గురించి జరుగుతున్న యుద్ధాలు, ఇజ్రాయేల్ ల్యాండ్ కోసం జరుగుతున్నటువంటి పోరాటాలు, దేవుడిచ్చిన ప్రామిస్ ల్యాండ్ గురించి జరుగుతున్నటువంటి పోరాటాలు ఇవన్నీ. సో ఇది మీకు అర్థం కావాలి.
ఇది అర్థమైతే మిగతా కాన్సెప్ట్లు యుద్ధాల గురించి, బైబిల్ గురించి లేదా ఇతర సంభవాల గురించి మనం అర్థం చేసుకోవచ్చు. అందుకే మీకు అంత క్లియర్గా ఇవ్వడం జరిగింది. మరొక అద్భుతమైనటువంటి మంచి అంశంతో మరొక వీడియో ద్వారా నేను మరలా వస్తాను. అంతవరకు దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపా కాపుదల మనందరికీ తోడయుండి బలపరిచి నడిపించును గాక. ఆమెన్.